మీనరాశి. ఈ మీనరాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మానసిక స్థైర్యంతోనే మీరు మెరుగైన అవకాశాలు పెంపొందించుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మంచి చేంజెస్ వస్తాయి. మీరున్న ప్లేస్ లోంచి అంటే స్థానచలనాలు కలిగే అవకాశము, కొత్త కొత్త ఆఫర్లు వచ్చే అవకాశము గోచరిస్తోంది. అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే క్రియేటివ్ రంగాల్లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మత్స్య వ్యవసాయము అంటే చేపల నీటి పెంపకము, రొయ్యల పెంపకము చేసే వాళ్ళకి చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. నీటి ఆధారిత పంటలు వేసిన వాళ్ళకి విశేషమైన లాభాలు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే నీటికి సంబంధించినటువంటి సమస్యలు, జలుబు కానీ, బ్రెయిన్ లో నీరు పట్టడం కానీ, కాళ్ళల్లో నీరు పట్టడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తక్షణమే డాక్టర్కి సంప్రదించడం మంచిది. దీంతో పాటు పాదాలు వాయడము, పాదాలు నొప్పులు కలగడము ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే ప్రేమాభిమానాలు పెరుగుతాయి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. దీనితో పాటుగా శుభకార్యాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే హై ప్రొఫైల్ వ్యూహాలు విజయవంతం అవుతాయి. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే సినీ రంగంలో చూసినట్టయితే కనుక ఫ్యాంటసీ సినిమాల్లో అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకోండి. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే ఆర్టిస్టిక్ డిజైన్స్ చేసే వాళ్ళకి, వీడియోగ్రాఫిక్స్ రంగాల్లో ఉన్న వారికి విశేషమైన అభివృద్ధి అవకాశాలు, ధనము కూడా వచ్చే అవకాశం అంటే ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. హస్తకళల్లో చూసినట్టయితే కనుక రంగురంగు చిత్రాల తయారీ చేసే వాళ్ళకి విశేషమైన ఆదరణ గోచరిస్తోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కాంట్రాక్టుదారులకు బహుళ రంగాలలో ఒప్పందాలు కుదుర్చుకోండి. అంటే ఒకే రంగంతో కాకుండా ఒక 4-5 రంగాలు, మల్టీ టాస్కింగ్ అంటాం కదా, అలాగ 4-5 రంగాలతో ఒప్పందం కుదుర్చుకోండి. బిల్డింగ్ రంగం కావచ్చు, లేదా అంటే ఇంకా మీకు తెలిసిన ఫ్యాక్టరీ రంగం కావచ్చు. ఇలాగ మీకు ఏదైతే 4-5 రంగాల్లో మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టయితే కనుక మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, గురువును పూజించండి, గురు సంబంధిత ఆలయాలను సందర్శించండి. అయితే ఒక చిన్ని మంత్రాన్ని ఇవ్వబోతున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని ఈ రాశిలో వాళ్ళు తప్పనిసరిగా 33 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. కాకపోతే మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, లేదా ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా పసుపు రంగు కానీ, లావెండర్ కలర్ కానీ ఆ రంగు వస్త్రాలను ధరించి కనుక వెళ్ళినట్టయితే విజయంతో పాటు, సక్సెస్ అవడంతో పాటు సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పంచగ్రహ కూటమి సంబంధిత పరిహారాలు, సూచనలు, ఫలితాలు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది. అయితే అది ఎప్పటి నుంచి ఏర్పడుతోంది అంటే కనుక ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 23 వరకు మేషరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది. అది 2025 సంవత్సరం, మరికొద్ది రోజుల్లో. అయితే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి? అసలు కూటమి అంటే ఏంటంటే ఒక యోగము. మనకి ఖగోళంలో రకరకాల యోగాలు, రకరకాల గ్రహాల యొక్క సంచారాలు, వీటి వల్ల మనకి చాలా రకాలైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి రాబోయేది, ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ కొద్ది రోజుల సమయంలో ఒక ప్రత్యేకమైన గ్రహ యోగము జరగబోతోంది. అయితే ఇందులో 5 గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుంటాయి. పంచ అంటే 5, కూటమి అంటే కలవడం అన్నమాట. ఈ 5 గ్రహాలు ఒకే ఒక్క రాశిలో కలుసుకొని ఆ సంచారం చెయ్యడంని పంచగ్రహ కూటమి, ఈ కూటమిని పంచగ్రహ కూటమి అంటుంటారు. అయితే ఈ ఏ గ్రహాలు ఈ
కూటమిలో పాల్గొన్నాయి. ఈ 5 గ్రహాలు ఏమిటవి అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు. అయితే సూర్యుడు మామూలుగానే ఉన్నాడు. చంద్రుడు ఏప్రిల్ 17 నుంచి 18 మధ్యలో అంటే ఒక రోజు సమయంలో మాత్రమే ఆ కూటమిలో ఉంటాడు. మిగిలిన వాళ్ళు 5 అంటే మిగిలిన 4 కూడా ఆ కూటమిలో ఉంటూ ఉంటారు. అయితే చంద్రుడు తాత్కాలికంగా చేరినప్పటికీ అంటే ఒక అతిథిలాగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కూడా మనము ఈ లెక్కలో చేరుస్తున్నామన్నమాట. ఇది పంచగ్రహ కూటమి. అయితే ఈ కూటమి కరెక్టుగా ప్రారంభ సమయము ఏప్రిల్ 14వ తారీఖు 2025. అప్పుడే కూడా మనకి చూడండి సౌరమాన ప్రకారము మేష సంక్రమణం కూడా ఏర్పడింది. చాంద్రమాన ప్రకారము కొత్త సంవత్సరం అయితే మనకి సౌరమాన ప్రకారము మేష సంక్రమణము. ఇది కొత్త సంవత్సరం లాంటిది అనమాట. అంటే మరొక ఉగాది అని అనుకోవచ్చు. అంటే ఉగాది అంటే మళ్ళా ప్రేక్షకులు పట్టుకోకండి, కొత్త సంవత్సరం లాంటిది అని చెప్పడానికి. అయితే దీని ముగింపు ఎప్పుడు ప్రారంభమైతే ఏప్రిల్ 14వ తారీఖు. మరి ముగింపు ఎప్పుడు అంటే ఏప్రిల్ 23 బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారిపోతాడు. ఈ 5 గ్రహాల్లో ఒకటి వెళ్ళిపోయింది అంటే మిగిలిన 4ని పంచగ్రహ కూటమి అనలేం కదా. అందుకని ఎప్పుడైతే బుధుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు, తర్వాత చంద్రుడు ముందే 1 రోజున్నర ఉండి అతను వెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడితో ఆ కూటమి అయిపోయినట్టే అనమాట. అయితే పూర్తి స్థాయి ఏప్రిల్ 18 వరకు చంద్రుడు కూడా మళ్ళా వచ్చి చేరడంతో అక్కలే కంటిన్యూ చేసుకోండి. ఈ దగ్గు కూడా ఎడిటింగ్ లో వేయకండి. అయితే మళ్ళా కంటిన్యూ చెప్తున్నాను. అయితే ముగింపు మనకి ఏప్రిల్ 23 నుంచి బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారేటప్పుడు అత్యుత్తమ ప్రభావము అంటే 14కి అయినప్పటికీ కూడా విశిష్టమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏప్రిల్ 17, ఏప్రిల్ 18. అంటే చంద్రుడు కూడా అందులో చేరినప్పుడు ఈ 5 గ్రహాలు లెక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి విశేషమైన ఫలితాలు వస్తాయి. అయితే ఈ పంచగ్రహ కూటమి సమగ్ర విశ్లేషణ చెప్పుకుందాం. ముందుగా ఈ కూటమి ముఖ్యంగా మేషరాశిలో జరుగుతోంది. దీంతో పాటు మేషం నుంచి ప్రత్యక్ష దృష్టితో వీక్షణంతో తుల, కర్కాటక, మకర రాశుల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నమాట. అంటే డైరెక్ట్ గా వీళ్ళు చూసే దృష్టి 3 రాశుల మీద, తుల, కర్కాటక, మకర రాశుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. అంటే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ 3 రాశుల మీద తీవ్రంగా ఉండబోతోంది అన్నది సారాంశము. అయితే ఈ పంచగ్రహ కూటమి స్థానము మేషరాశిలో జరగడము, ఈ కాలము ఈ 14 నుంచి ఈ 23 వరకు అనే కాలము. అయితే ఈ సమయంలో ఏడు చేస్తాడు అనే అంశంలో తీవ్రంగా మానసిక ఒత్తిడి అంటే వారి యొక్క ప్రభావము మానసిక ఒత్తిడి కలుగుతుంది. తర్వాత క్షణక్షణానికి వీళ్ళ స్వభావాలు మారిపోతూ ఉంటాయి, రంగులు మార్చినట్టుగా అన్నమాట. అయితే ఆకస్మికంగా మార్పులు జరిగిపోతాయి. జీవితంలో కావచ్చు, కెరియర్లో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా క్షణక్షణానికి మార్పులు, చేంజెస్ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఈ ప్రభావము మేషరాశి వారికి తీవ్రంగా ఉండబోతోంది. అయితే ముందుగా మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అని మనుషులకి అనుకున్నట్టయితే, మరి దేశకాలమాన పరిస్థితుల్లో కూడా ప్రకృతి రీత్యా, ఆరోగ్య రీత్యా ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మనం